బూందీ లడ్డు ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోనో చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా తొందరగా ఈజీగా పాడే ఛాన్స్ లేకుండా తయారు చేసుకుంటట్టు చెప్తాను కొలతలతోటి. ఫస్ట్ అయితే శనగపిండిని నేను 2 కేజీలు జల్లెడ పట్టుకున్నాను. ఇది మిల్లులో పట్టించిన శనగపిండి, బయట కొన్నది అంత మంచిగా ఉండదు. అట్లా జల్లెడ పట్టుకుంటే మధ్యలో మధ్యలో పప్పులు వస్తే వడగట్టచ్చు. ఇలా పిండిని మొత్తం జల్లెడ పట్టుకోవాలి. పిండిని పక్కన పెట్టేసి 2 కేజీల శనగపిండికి నేను 3 కేజీల చక్కెర తీసుకున్నాను. కొంచెం చక్కెర తక్కువ తినే వాళ్ళైతే 2 కేజీల శనగపిండికి 2 కేజీల చక్కెర వేసుకోవచ్చు. కొంచెం నీళ్లు చక్కెర తడిచేట్టుగా పోసుకోవాలి చక్కెరలో. తర్వాత పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం జారుడుగా గంట జారుడుగా కలుపుకోవాలి పిండిని ఉండలు లేకుండా. అప్పుడే బూందీ కొట్టుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుంది. కొద్దిగా నీళ్లు పోస్తూ కలుపుకోవాలి ఉండలు లేకుండా. పిండి మొత్తాన్ని ఇట్లా కొంచెం గంట జారుడులాగా కలుపుకోవాలి. పిండి కరెక్ట్గా కలిసిన లేదా చెక్ చేసుకోవడానికి ఇలా వేళ్ళతోటి ఇలా తీసి వదిలేస్తే ఇట్లా కిందికి జారాలి పిండి. ఇప్పుడు చక్కెర పాకం పట్టుకోవాలి. చక్కెర మొత్తం పూర్తిగా కరగనివ్వాలి. చక్కెర మొత్తం కరిగాక కొద్దిగా చిన్న గిలాసెడు పాలు పోసుకోవాలి. చక్కెరలో ఉన్న మలినం అంతా బయటకు వస్తుంది ఈ పాలు పోయడం వల్ల. లడ్డు మంచిగా తెల్లగా మంచి కలర్ఫుల్గా వస్తుంది ఈ మలినాన్ని తీసేస్తే. పైకి తేలుతుంది. కొద్దిసేపు అయ్యాక ఇట్లా పైకి తేలిన మలినాన్ని తీసేయాలి. ఈ డస్ట్ని మొత్తం తీసేయాలి. పాకం మీద ఉన్న డస్ట్ని మొత్తం తీసేసి తీగ పాకం పట్టుకోవాలి. గులాబ్ జామ్ పాకం కంటే కొంచెం చిక్కగా రావాలి. ఈ డస్ట్ని అంతా తీసేయాలి. తీసేసాక ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. దంచిన ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. మిక్సీ జార్లో పట్టే కంటే కూడా దంచి వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలాచీ. ఇట్లా ఒక్కసారి పాకాన్ని చెక్ చేసుకోవాలి. తీగ పాకం ఇట్లా రావాలి. తీగ పాకం వచ్చాక దంచిన ఇలాచీలను వేసుకొని నెయ్యి వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెయ్యి వేసుకొని పాకాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండిని కలుపుకున్న పిండిని నూనె వేడయ్యాక బూందీ కొట్టుకోవాలి. బూందీ కొట్టుకొని నూనె నురగ తగ్గేదాకా కాల్చుకోవాలి బూందీని. మరీ ఎర్రగా తీయద్దు, లడ్డు మంచిగా రాదు. ఒక 5 నిమిషాలు కాలనిస్తే సరిపోతుంది. బూందీ కొట్టుకున్నాక కొంచెం మెత్తగా తీయాలి లడ్డుకు కాబట్టి. అదే 1 కేజీ పిండి చేసుకోవాలనుకుంటే కేజీ పిండికి కేజీన్నర చక్కెర వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా మొత్తం నురగ మొత్తం తగ్గాక తీసేయాలి నూనెలో నుండి ఈ బూందీని మొత్తాన్ని. బూందీ కాలింది, మంచిగా వడగట్టుకోవాలి బూందీని. స్టవ్ చిన్నగా పెట్టుకొని తీయాలి, లేకపోతే ఎర్రగా పడుతుంది మిగతా బూందీ. ఇది బూందీ అంతా తీసేలోపు ఇలా మొత్తం పిండిని మొత్తం ఇట్లా బూందీ కొట్టుకోవాలి. చక్కెర పాకం వేడివేడిగా ఉండద్దు, కొంచెం గోరువెచ్చగా ఉండాలి బూందీ వేసే టైంలో. ఇట్లా కొట్టుకున్న బూందీని మొత్తం చక్కెర పాకంలో వేయాలి. మరీ ఎక్కువ గట్టి పాకం వేసుకోవద్దు, లడ్డు అస్సలు మంచిగా ఉండదు. కొంచెం తీగ పాకం వస్తే సరిపోతుంది, 1 తీగ వస్తే సరిపోతుంది. ఇలా బూందీని మొత్తం కలుపుకోవాలి పాకం అంతా పట్టేట్టుగా. పాకం గోరువెచ్చగా ఉంటే బూందీ కొంచెం పాకాన్ని తొందరగా పట్టుకుంటుంది. ఇట్లా మొత్తం కలుపుకున్నాక లడ్డు ఒత్తుకోవాలి చేతులతోటి.
రౌండ్ షేప్ లాగా ఒత్తుకోవాలి. ఇలా అన్ని లడ్డూలు ఒత్తుకోవాలి. గ్లాస్ పిండికి గ్లాస్‌న్నర చక్కెర అయితే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. చక్కెర తక్కువ తినే వాళ్ళు అయితే గ్లాస్ పిండికి గ్లాస్ చక్కెర అయినా పోసుకోవచ్చు. ఇట్లా రౌండ్ షేప్ లాగా ఒత్తుకొని ఒక గంట పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అంతే, ఎంతో సింపుల్గా బూందీ లడ్డు ఇంట్లోనే ఎటువంటి పాడే ఛాన్స్ లేకుండా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు.